ఇక్కడైతే నా డే రొటీన్ అయితే చూపిస్తాననమాట. మార్నింగ్ నుంచి నేను ఏం చేస్తానన్నది. సో, ఈరోజైతే నేను అంటే ఈరోజే కాదు రోజు నేను ఓట్స్ అయితే తింటాననమాట. సో, ఈరోజు నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ ఓన్లీ గ్రేప్స్ అండ్ యాపిల్స్. అవే నేను కట్ చేసి వేసుకున్నాను. అండ్ ఇక్కడొచ్చేసి లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాననమాట. సో, మా అమ్మాయికొచ్చేసి నేను డైలీ రాగి జావా విత్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి ఇస్తాను అందులోని. సో, అది ఈరోజు కొంచెం అలిగిందనమాట. అందుకే మేడం గారు అట్లా కూర్చుంది. సో, కిందంతా మెస్సీ అయిపోతదని చెప్పి మ్యాట్ ఏసి ఇచ్చాను. దానికి తినిపిస్తే తింటది. ఒక్కోసారి దాని ఇష్టంగానే తింటదనమాట. ఈరోజు కొంచెం అలిగింది కాబట్టి నేనే కొంచెం తినిపించాలనమాట. అండ్ ఈరోజు మాత్రం వెదర్ చాలా అంటే చాలా కూల్‌గా ఉంది. బయట ఓపెన్ చెయ్యంగానే మాకు ఎదురుగా కనిపిస్తాయి మంచు కొండలు. కానీ ఇప్పుడు మేము ఏదైతే కొత్త క్వార్టర్ ఇచ్చారో అక్కడికి వెళ్తే ఇదంతా మిస్ అవుతాను నేను చాలా. సో, అందుకని వెదర్ బాగుంది కదా అని చెప్పి చికెన్ కర్రీ అయితే చేశాను. ఇంక అందులోనే కొన్ని ఎగ్స్ కూడా వేసేసి వండేస్తాననమాట. సో, నాకు టైం సరిగ్గా సెట్ అవ్వదు కాబట్టి కుకింగ్ చేసినప్పుడే నేను నా బ్రేక్‌ఫాస్ట్ కూడా అక్కడే నేను తినేస్తాను. అండ్ ఈరోజైతే కొంచెం అండా భుజియా, రోటీ అయితే కంపల్సరీ, రైస్, లాస్ట్‌లో అలాగే యాజ్ యూజువల్ వాటర్ అయితే పెట్టేస్తాననమాట. ఇదంతా ఎంత మెస్సీ అయిపోతది. నాకు ఇదంతా క్లీన్ చేసుకోవడానికి అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడతదనమాట. అంతే నా డే అయిపోయినట్టు ఇక్కడితోటి. ఆఫ్టర్‌నూన్ కల్లా మొత్తం ఫ్రీ అయిపోతాను. ఇంక బేబీతో ఆడుకోవడము, ఇంకా వర్క్స్ ఉంటే చూసుకోవడము, ఇంకేదైనా పని ఉంటే చేసుకోవడము. అప్పటి నుంచి ఖాళీ.